నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 21వ రోజు. ఈనాడు మన ఆండాళ్ తల్లి శ్రీకృష్ణ పరమాత్మని మేల్కొల్పడానికి నీలాదేవితో పాటు కలిసి బయలుదేరింది. నిన్నటిదాకా మన ఆండాళ్ గోపికలందరితోటి తను కలిసి బయలుదేరుతూ నిన్న నీలాదేవిని మేల్కొల్పడంతో ఈవేళ ఆమె కూడా వీళ్ళ ముందు నిలిచి, నేను కూడా మీతోటి దాన్నేనర్రా, పదండి నేను కూడా వస్తాను స్వామిని మేల్కొల్పడానికి అంటూ వీళ్లతో పాటు కలిస్తే వీరంతా అమ్మని ముందుంచుకుని స్వామిని మేల్కొల్పడం ప్రారంభిస్తారు. ఈవేళ స్వామిని మేల్కొల్పేటప్పుడు కూడా స్వామికి ఇష్టమైనటువంటి నందగోప సంబంధాన్ని మన వాళ్ళు స్మరిస్తారన్నమాట. అసలు భగవంతుడికి తనని నేరుగా అందుకోవడానికి ప్రయత్నించేసే వాళ్ళ కంటే కూడా జ్ఞానుల ద్వారా ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళ విషయంలోనే అనుగ్రహాన్ని చూపించడం అలవాటు అన్నమాట. మన వేదాల్లో ఉపనిషత్తుల్లో కూడా భగవంతుణ్ణి ఇక్కడ అక్కడికి వెళ్ళినా మనం చేరాలంటే ఆచార్య ద్వారానే చేరాలి అంటూ ఆచార్య సంబంధంతో భగవంతుణ్ణి చేరడమే ప్రధానము అనే విషయాన్ని స్పష్టం చేస్తాయన్నమాట. అసలు భగవంతుణ్ణి చేరాలంటే మనకి చేర్చేవారు ఇరువురు, ఒకటి ఆచార్యులు, రెండు అమ్మ. అమ్మ కూడా అక్కడ ఉండే స్వామితోటి చేరి ఉండేది. ఇక్కడ మనకు కనిపించేవారు ఆచార్యులే కనుక ఈ ఆచార్య సంబంధం మనకి ఎప్పుడూ ఉండాలి అనేటటువంటిది మనకి వేదం చెప్పినటువంటి రహస్యం. మనలో ఏర్పడే కొన్ని మదములు ఉన్నాయి. ఆ మదములు మనని భగవంతుని దూరం అయ్యేటట్టు చేస్తాయి. అలాంటి వాటన్నిటిని తన యొక్క జ్ఞాన ముద్ర అనే అంకుశం ద్వారా, ఉపదేశం ద్వారా తను చేస్తూ మనకి అనుగ్రహిస్తూ మనలో ఉండే దోషముల్ని ఆయన తొలగిస్తారు. ఆచార్య ఉపదేశం ద్వారా లోపల కలిగే దోషాలు తొలగాలి. శారీరకమైనటువంటి దోషాలు మనం స్నానం చేస్తేనో దేంతోనో తుడుచుకుంటేనో తొలగుతుంది, కానీ మనసుకి పట్టేటటువంటి కామక్రోధాదులు, ఈర్ష్య, అసూయలు, రాగద్వేషాలు ఇవి దేంతో తొలగుతాయి కనుక మనం తొలగించుకుంటేనా. మనం కావాలనుకుంటే వచ్చినవైతే మనం పోవాలనుకుంటే పోయి ఉండేది, కానీ మనం కావాలి అనుకోలేదు, పోవాలనుకున్నా పోయేవి కావు. ఇది కేవలం ఉపదేశం ద్వారా మనలో ఉండే జ్ఞానాన్ని పెంపొందించి వాటిని తొలగించాలి. ఇది ఆచార్య కృత్యం, వారే చేయవలసింది అన్నమాట. కనుక ఆయన అలాంటివి తొలగించేటటువంటి జ్ఞాన బలం కలవారు అని నిరూపించింది. తర్వాత ఈ వేల్టి పాసరంలో మన ఆండాళ్ తల్లి అలాంటి వాడు, గొప్ప అనేకమైనటువంటి జ్ఞానులను లోకంలో తయారు చేస్తూ అందించేటటువంటి ఒక ఉదారుడు కూడా అంటూ చాలా అద్భుతంగా వర్ణిస్తుందన్నమాట. కనుక అట్లాంటి ఆచార్య సంబంధం కలిగినటువంటి పరంపరాగతమైనటువంటి ఆచార్య అధీనమై ఉండేటటువంటి పరమాత్మ తత్వాన్ని మనం ఉపాసన చేసి తద్వారా మన యొక్క దాస్య ప్రవృత్తిని ఆయనకు అర్పించగలిగితే జన్మధన్యతను అందుతుంది అంటూ మన ఆండాళ్ నిరూపణ. కనుక మనిషికి కావలసినటువంటి పూర్ణత ఈ లోకంలో కనిపించే వస్తువు ఎందు, ఆచార్యుడు ఎందు కూడా విశ్వాసం కావాలి. ఆచార్యుని చూడగానే మనలాగే మనిషిలాగే ఉంటాడు ఆయన కూడా. ఆయన నోటితోటే తింటాడు, కళ్ళతోటే చూస్తాడు, కాళ్లతోటే నడుస్తాడు. కనిపిస్తే బాగున్నావా అని అడుగుతాడు. ఇవి చూడగానే మనలాంటి మనిషే కదా అని అనిపిస్తుంది. ఆకృతిలో కావచ్చు, కానీ మనకు కావలసింది ఆ పైన కనిపించే ఆకృతి విశేషాన్ని దాటి లోపల ఉండేటువంటి జ్ఞానాన్ని మనం ఉపాసిస్తాం. తద్వారా మనవారు తరింపచేస్తారు. అయితే ఆకృతిని వదిలిపెట్టి జ్ఞానం ఎక్కడ ఉంటుంది కనుక జ్ఞానాధారమైనటువంటి వారికి దివ్యమంగళ విగ్రహాన్ని కూడా మనకు తరింపచేసేది అని విశ్వాసంతో ఆశ్రయించి అప్పుడు తత్వాన్ని కనుక మనం చేరగలిగితే ఆ రకమైనటువంటి విశ్వాసం మనలో పరిపూర్ణత ఏర్పడ్డట్టయితే ఎక్కడికి పోనక్కర్లేదు. ఇక్కడ ఉండే వాడు అత్ర బ్రహ్మ సమస్నుతే అంటుంది మనకి వేదం అన్నమాట. అది ఎలాగో మన ఆండాళ్ తల్లి చాలా అందంగా ఈనాటి పాసురంలో మనకి వివరిస్తోంది. పాసురాన్ని ఒకసారి మనం అనుసంధానం చేస్తున్నాం. ఆండాళ్ తిరువడిகளே శరణం. ఏ తక్కలంగళ్ ఎదిర్పొంగి మీదళిప్ప மாற்றாதே பால் சொரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய்
உலகினில் தோற்றமாய் நின்ன சுடரே துயிலழாய் மாத்தாருனக்கு வழி தொலைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன் அடிபணியுமா போலே போற்றியாம் வந்தோம் புகழ்ந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. హే స్వామిన్ ఆత్త పడైతాన్ మగనే అరివురాయ్. బాగా గొప్ప సంపద కలిగినటువంటి నందగోపుని యొక్క కుమారుడా లేవయ్యా. మన వాళ్ళు లేపారు. అరివురాయ్, తెలివి తెచ్చుకో, నువ్వెవడవో, ఎక్కడికి వచ్చావో ఒకసారి జ్ఞాపకం పెట్టుకో. మేము ఎవరి దగ్గర వెళ్ళాం? అయోధ్యకి వెళ్ళామా? అయోధ్యకి వెడితే మమ్మల్ని చూడకుండా పోవచ్చు గాక, లేక మరొకడో మధురకి వెడితే, ఇదే పరమపదానికి వెడితే, కాదు కాదు, మా కోసం మమ్మల్ని కోరి మా ఊరికి తనంతట తాను మేము అడక్కపోయినా వచ్చిన వాడి దగ్గరికి అయ్యా మేము వచ్చినటువంటిది. కృష్ణుడు వీళ్ళు కోరితే రాలేదు రేపల్లికి. తనంతట తానే పుట్టిన రాత్రి తల్లి స్తన్యపానం కూడా చేయకుండా పరుగు పరుగున వచ్చి చేరినటువంటి ఊరు కదా ఇది. కేవలం అలాగా చేరినటువంటి వాడిని వీళ్ళు చూసి ఉపాసించిన వాళ్ళు కారు. తన కళ్యాణ గుణాలని, తన చిన్నారి చేష్టలని, తన ధూర్త చేష్టలని, చిలిపి చేష్టలని చూపించి వీళ్ళ మనస్సుల్ని దోచినటువంటి వాడు కదా. ఇలా మాలో ఇదివరకు లేనటువంటి ఒక ఆకలి నువ్వు పుట్టించి ఈవేళ కలిగిన తర్వాత నిన్ను సేవించడానికని, నీ సేవ చేసుకోవడానికి మేమొస్తే ఆకలి పుట్టించి అన్నం పెట్టనట్టుగా మాకందరికీ ఆర్తి కలిగించి అందకుండా ఉంటావేమిటయ్యా స్వామి, లెమ్మని మన వాళ్ళు నిర్బంధిస్తున్నారన్నమాట ఈవేళటి అవసరంలో. ఎటువంటి వాడతను? నందగోపుని యొక్క కుమారుడు కదా. నందగోప వైభవాన్ని మన వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. అసలు ఆయనకి అదే కదా ఇష్టం, అందుకోసం దాన్ని మన వాళ్ళు కీర్తిస్తున్నారు. శ్రీరామాయణంలో రామచంద్రుడికి అయోధ్యాపురాన్ని గురించి చెప్పేటప్పుడు తన ఊరు అంటే ఇష్టం లేదట. అది తన తండ్రి గారి యొక్క ఊరు, రాజధాని పితుర్ మమ అని అంటాడు అన్నమాట. నా తండ్రి గారి రాజధాని, హే సీతే అదిగో మనం చేరుతున్నాం అంటాడు. రావణ వధానంతరం పుష్పక విమానంలో వస్తూ మన ఊరు అదే అనొచ్చు కదా ఆయన. తండ్రి సంబంధంతో తనని చెప్పుకోవడం పిల్లవాడికి ఎప్పుడు కూడా ఆత్మగౌరవానికి ప్రతీక. అదే మన వాళ్ళు చెప్తున్నారు. నందగోప సంబంధం చెప్తున్నారు. ఎట్లాంటి వాడు నందగోపుడు? అనేక పశువులు కలిగినటువంటి వాడు అన్నమాట. ఆ పశువులు ఎట్లాంటివంటే అవి కూడా చాలా గొప్పవి. ఏత్త కలంగల్ ఎదురు పొంగి మీదడిప్ప. కుండ పెట్టడం లోపం అంతే, పెడితే కుండ నిండకపోవడం అనేది కుండ పెట్టని వాడిది పాపం అన్నమాట. ఆ పాలు బాగా స్రవిస్తూ ఉంటాయి. ఎట్లా స్రవిస్తాయిట అంటే పైనుంచి లాగుతుంటే పొదుగు, ధార కనిపించకపోయినా కుండలోంచే పాలు ఎదురు పొంగి మీదడిప్ప. ఎదురు పొంగి కుండలోంచే పాలు వస్తున్నాయా అన్నట్టు అనిపిస్తుందిట. బ్రహ్మాండంగా పాలు ధారలు ధారలుగా స్రవిస్తూ ఉండేటంతా గొప్ప క్షీరాన్ని అందించేటటువంటి పశువులు అలాంటివి ఎన్నున్నాయో తెలియదు. ఆత్తపడైతాన్ పాల్సొరియం వళ్ళల్ పెరుం, ఔదార్యంలో పెద్దవైనటువంటి పశువులు అన్నమాట. ఇది చాలా అందంగా మన ఆండాళ్ళ తల్లి ఆచార్య లక్షణంగా చెప్తుంది. ఆచార్యులని గోవులతో పోలుస్తూ ఉంటారు అన్నమాట. గోవులు వనాల్లో సంచరించి అక్కడ ఉండేటువంటి క్లేశాలను తాను అనుభవించి మనకి చక్కటి ఆరోగ్యాన్నిచ్చే స్వచ్ఛమైన నిర్మలమైనటువంటి క్షీరాన్ని అందించినట్టే జ్ఞానులైనటువంటి మన ఆచార్యులు కూడా వేదారణ్యాల్లో సంచరించి తెలుసుకోవలసినటువంటి విషయాలని క్లేశపడి తాము అనుభవించి అందులో ఉండేటువంటి లోపాలు తొలగించి మనకందరికీ కూడా అందుకోవడానికి అనువైనటువంటి స్వచ్ఛమైనటువంటి క్షీరధారల వంటి భగవత్ కళ్యాణ గుణములనే ధారల్ని వాడు వర్షిస్తారన్నమాట. అది ఎవరికంటే ఎవరైతే తమ మనస్సు అనే కుండని అక్కడ పెడతారో దాంట్లో వారు నింపుతూ ఉంటారన్నమాట. గురువు దగ్గరికి వెళ్ళి ఆశ్రయించాలి, అడగాలి, ఇది నాకు కావాలని తప్ప అడగని వాడిది లోపం తప్ప అడిగితే అందివ్వకపోవడం అనేటువంటిది ఎప్పుడు ఆచార్యుల దగ్గర ఉండదు. ఆచార్యులు అందించడం ఆవు 4 పొదుగులతో అందిస్తున్నట్టే వారు కూడా అందిస్తారు. జ్ఞానులు మనకు ఉపదేశం చేసేటప్పుడు 4 కారణాలు చేతిస్తారట. ఒకటి, డబ్బున్నవాడు తన కొడుకుకి తన పిత్రార్జితమైతే ఎట్లాగైతే ఇవ్వాలి అని విధితోటి ఇస్తూ ఉంటాడు. లేదా కొంతమంది తమ దగ్గర బాగా ధనం ఉంటే వాడు వచ్చి అడుగుతున్నాడు కదా అని ఇస్తారు. మరికొంతమంది వాడి కష్టాన్ని చూసిస్తారు, మరికొంతమంది ఇవ్వకుండా ఉండలేక ఇస్తారు. అలానే జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా తమ గురువు ద్వారా పొందాం కనుక ఎవరో ఒకరికి అందించకపోతే అది గురువుకి అపకారం చేసినట్టు అవుతుంది కనుక దాన్ని అందించాలని విధిపరతంతుల్లో ఇస్తుంటారు. మరి కొంతమంది ఎవరైనా వచ్చి బాగా వారికి సేవ చేసి అనువర్తించగా జాలి కలిగి ఒకనాడు ఇస్తుంటారు. మరికొంతమంది ఆవల వ్యక్తిలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని చూసి జాలి కలిగి ఇస్తుంటారు. కానీ కొంతమంది ఉంటారు మన ఆళ్వార్ లాంటి వారు, మన భగవద్ రామానుజులు లాంటి వారు. వారు ఎదటి వ్యక్తి అడిగినా అడగకున్నా వారు తరించకపోతే ఎట్లా అనేటువంటి భావన చేత
తమ యొక్క హృదయాన్ని విప్పి గోపురం ఎక్కి రామానుజుల వారు మంత్రాన్ని చాటారు అని కదా మనకి చరిత్ర చెప్తోంది. అలాగే మన నమ్మాళ్ళు వారు లాంటి వారు కూడా సొన్నాల్ విరోధమిదు ఆగిలిం సొల్లువన్ కేణ్మినో అంటూ నేను చెప్పింది మీరు విన్నా వినకపోయినా మీరు బాగుపడడానికి ఇది కారణం కానీ నేను చెప్పే తీరుతా మీరు వినే తీరవలసిందే అంటూ తాము నిర్బంధించి అర్జునుడికి కృష్ణుడు వినకపోయినా భగవద్గీతనంతటిని ఉపదేశం చేసినట్టే వారు ఉపదేశం చేస్తూ ఉంటారన్నమాట. ఇది 4 కారణాల చేత ఆ ఆచార్యుని గోవులు కూడా అనేక రకాలైనటువంటి కళ్యాణ గుణధారాల్ని వారు అనుగ్రహిస్తారనమాట. అట్లాంటి వారిని ఎందరినో తయారు చేసుకున్నటువంటి ఉత్తమ ఆచార్యులు మన ఆచార్యులు అన్నట్టుగా మన ఆండాళ్ తల్లి అట్లాంటి ఆత్త పడైతాన్ మగనే హే కృష్ణ నీకు ఈ నందగోప సంబంధం అనేది పుట్టి పెరిగావయ్యా. కళ్యాణ గుణాలని ఈ పశువుల సంపదలని నువ్వు పుడుతూ పుడుతూ పిత్రార్జితంగా తెచ్చుకున్నావే ఎంత గొప్పవాడవయ్యా. మగనే అరివురై తెలివి తెచ్చుకో. నీకు తెలివి లేకపోవడమే మా పాలిట అదృష్టం. తెలివి కలిగితే అంతవాడివి మా కోసం ఇలా నువ్వు వచ్చి ఉండేవాడివే. అది లేదు కనుక మేము రక్షించబడ్డాం. మమ్మల్ని నువ్వు అనుగ్రహించడం కోసం మాలాంటి అత్యంత జ్ఞానం లేని అల్పులమైన గోపికల దగ్గరికి కూడా నువ్వు పరుగు పరుగున వచ్చి చేరావే. ఇదే మా పాలిట రక్ష. ఒక్కసారి ఇలా ఇంత దూరం వచ్చినందుకు మమ్మల్ని అనుగ్రహించకుండా నువ్వు కనుక పరుండి ఉన్నట్టయితే నీ వచ్చిన ఆ శ్రమ అంతా కూడా వ్యర్థమైపోతుంది. కనుక అరివురాయి తెలివి తెచ్చుకో. ఆ పశువుల సంపద మిగతా వాళ్ళందరికీ లేదా ఏమిటి నాకు మాత్రమే ఉన్నదా? నాకుండే గుణం ఏదో అది మీరు చెప్పలేదు కదా అన్నట్టుగా మనవాడు ఊరుకున్నాడు. ఊట్రముడయాయి పెరియాయి. ఊట్రం మంచి దార్ఢ్యత కలిగిన వాడివి. ఆయన్ని మాత్రమే చెప్పేటటువంటి ఒక దార్ఢ్యత వేదం అనే దార్ఢ్యత. వేదం పరమాత్మనే బోధిస్తుంది. సర్వజగత్కారణమైన శ్రీకృష్ణే పరతంత్రుడు, పరస్వరూపుడు, ఆయన పరాత్పరుడు అనే విషయాన్ని నిరూపిస్తోంది. అది భగవద్గీతలో 15వ అధ్యాయంలో వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదైరేవ వేద్య అహమేవ వేద్య వేద్య ఏవ అంటూ వేదములే నన్ను చెబుతాయి, వేదములు నన్నే చెబుతాయి, వేదములు చెప్పకుండా ఉండనే ఉండవు అంటూ 3 రకాలుగా దాన్ని చాలా దృఢపరిచావు. కనుక దృఢమైన వేద ప్రమాణం చేత తెలియబడే భగవంతుడా ఊట్రముడయాయి పెరియాయి. నువ్వు ఆ వేదాల చేత కూడా అందిపోయేవాడివి కావు. వేదాలు కూడా నీ గురించి చెప్పదలిచి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మా యొక్క మాటలకి మా మనసులకు కూడా అందనటువంటి అత్యంత గొప్పవాడుంటూ ఒక్క కళ్యాణ గుణమైన ఆనందాన్ని చెప్పబోయి అవి మరి చెప్పలేక వెనుతిరిగాయే. అట్లా దేనికి అందనటువంటి అత్యంత గొప్పవాడా అయినప్పటికీ కూడా జాలి చేత మాలాంటి వాళ్ళకు కూడా అనుభవించడానికి వీలుగా ఉలగినిల్ తోట్రమాయనిన్రా, ఈ లోకంలో మాలాంటి వాళ్ళు ఈ క్షుద్రమైనటువంటి ఈ పాంచభౌతికమైన నేత్రాలతో కూడా చూడగలిగేట్టుగా ఒక రూపుదాల్చి నువ్వు కోసం అవతరిస్తున్నావే. ఆ వేళ శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఈ వేళ మన కోసం ఆలయంలో ఒక శ్రీకృష్ణ విగ్రహ స్వరూపంలో అవతరిస్తున్నాడు అన్నమాట. అయితే ఇలా కనిపించగానే మనకి ఏర్పడకూడదు చులకన భావన. అది చెబుతోంది మన ఆండాళ్ తల్లి. చూడరే, లోకంలో కనిపించిన నీ యొక్క దివ్య జ్ఞానంలో శక్తిలో కానీ ఏ లోపం లేనటువంటి అత్యంత ప్రకాశం కలిగిన వాడా. ఉలగనిల్ తోత్రమాయ్ నిన్న సుడరే తుయిలరాయ్. తండ్రి, ఇందులో ఉన్నావనేటటువంటి అజ్ఞానం మాకు లేదు, నువ్వు ఇందులో పరిపూర్ణంగా ఉంటావనే జ్ఞానం మాకుంది. కనుక ఒక్కసారి నువ్వు మేల్కో, మాలో ఉండేటువంటి నిధులని తొలగించు. విగ్రహాల దగ్గరికి వెళ్ళి కౌసల్య సుప్రజారామ అని మనం మేల్కొల్పుతాం అంటే భగవంతుడు నిద్రపోతాడా? ఆయన నిద్రపోతే లోకం అంతా మరి ఇంతే సంగతులు కదా. అయితే మనం అందులో పరమాత్మతో నిక్షేపించబడి నిండి ఉంది, అంతటా ఉండేది మన కోసం ఇట్లా ఉంది అని విషయంలో మనం నిద్రపోతుంటాం. పైన కనిపించే ఆకృతి విశేషణం మాత్రం మేల్కాంచి ఉంటాం. ఇది తొలగాలి. కనుక లోపల ఉండే తత్వం నీవే అనే విశ్వాసం మాలో కలిగేట్టుగా మా అజ్ఞానం అనే నిద్రను తొలగించు అంటూ మన వాళ్ళు సుప్రభాతం పాడుతుంటారే. అదేమని వాళ్ళు చెప్తున్నారు. సుడరే తుయలరాయి, హే తండ్రి ఒక్కసారి నిధుల లేవయ్యా అంటూ మన వాళ్ళు ప్రార్థించారు. ఓహో పాపం ఇప్పుడు స్వామికి ఒకసారి అనుగ్రహం కలిగింది. సరే లేస్తాను. ఏమర్రా పాపం ఎంత శ్రమపడి వచ్చారో ఎలా వచ్చారో అనుకున్నారు. లేదు లేదు తండ్రి మేము ఇలా వచ్చాము అంటూ మన వాళ్ళు చెప్తున్నారు. మాతార్ ఉనక్ వలి తొలైందు ఉన్ వాసర్కండ్ ఆతాదు వందు ఉన్ అడిపణియు పోలే మేము వచ్చాము. మాతార్ శత్రువులు నీ నుంచి దూరమై ఎప్పుడు ఎవరు బ్రతకలేదు. రావణాసురుడేమిటి, కాకాసురుడేమిటి, నీకు అపకారం చేసి నీ యొక్క బాణపు దెబ్బలకి వారు తాళలేక ఉండలేక నిన్ను విడిచి నీ పాదాలని ఆశ్రయిస్తూ నీ దగ్గర వారు చేరారు. కాకాసుడు అట్లా ముల్లోకాలు తిరిగి మరి లక్ష్యం లేక స్వామి పాదం కదా చేరింది. శత్రువులందరికీ అదే గతి. మాతార్ ఉనక్కు వలి తొలైందు, నీ దగ్గర తమ బలమునంతటినీ కూడా కోల్పోయి ఉన్ వాసరికండ్ నీ ద్వారం దగ్గరే, బయట కనుక ఎక్కడైనా ఉన్నట్టయితే మళ్ళీ ఎవరు ఏమనుకుంటారో అని నీ ద్వారం దగ్గరికే చేరిపోయి ఆ తాదు వందు మరి ఇతరత్ర ఉండలేక బాణపు దెబ్బల్ని తట్టుకోవడం కోసమని
అడి పణియు మాపోలే, నీ పాదాలనే ఎట్లా సేవించుకుంటూ నీ సేవ వృత్తి చేసుకుంటూ ఉండిపోదామని అనుకుంటారో, ఓ అలాగే శత్రువులా భయపడుతూ వచ్చారా? కాదు కాదు తండ్రి, మేము కూడా నీకు శత్రువులా ఉన్నవాళ్ళమే. మేము రావడమేంటి, నువ్వే రావాలి మా దగ్గరికి అనుకుంటూ ఉన్నవాళ్ళం. స్త్రీత్వ అభిమానంతో ఉండేవాళ్ళం. అలాంటి అభిమానాన్ని అంతటిని తొలగించి మేము ఇవాళ నీ సన్నిధానానికి వచ్చేట్టుగా నువ్వు చేసుకున్నావయ్యా మమ్మల్ని కూడాను. మేము కూడా ఎలా వచ్చాం? శత్రువుల్లాగా నీ బాణపు దెబ్బలకి భయపడి మేము రాలేదు, కానీ బాణముల కంటే తీవ్రమైన వాటికి మేము భయపడి వచ్చాం. భయపడి కాదు, ప్రేమించి వచ్చాం. బాణాలు శరీరానికే తూట్లు పొడుస్తాయి, నీ కళ్యాణ గుణాలు మనస్సుకి తూట్లు పొడుస్తాయి. నీ దగ్గరికి చేరిన వాళ్ళు నీ బాణపు దెబ్బలను తప్పించుకోవచ్చు, నీవు అనుగ్రహిస్తే తప్ప నీ కళ్యాణ గుణాలు మా మీద ప్రసరించవు. కనుక నీ అనుగ్రహంతో మాకు ఈ క్లేశం తొలగవలసిందే. నీవు అనుగ్రహిస్తే మాకు ఇక్కడ ఏ క్లేశము లేనే లేదు. అయితే మేము వాళ్ళలాగా భయపడుతూ రాలేదు. ఉన్ వాసర్కణ్ ఆత్తాదు వందు పణియుమా పోలే పోత్తి యాంవందోం పుగழ்ందు. నీ కళ్యాణ గుణ స్తోత్రం చేద్దామని మేమంతా కూడా ఆనందంతో నీ సన్నిధానానికి నిన్ను గుణకీర్తన చేయడం కోసం మేము వచ్చాం తండ్రి, నువ్వు అనుగ్రహించాల్సింది అంటూ అమ్మ ఏ విధంగా ఆ స్వామి యందు విశ్వాసం చూపించాలో, కనిపించే రూపాన్ని ఎట్లా విశ్వసించాలో నేర్పితే దాన్ని ఈవేళ మన ఆండాళ్ తల్లి మా స్వామి ముందర ఆవిష్కరిస్తూ స్వామి యొక్క వైభవాన్ని కీర్తించింది. ఈనాటి 21వ పాసురంలో ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. నారాయణ